ఓం శ్రీ మాత్రే నమః. భక్తి భాస్కర ఛానల్కు స్వాగతం. వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక మధుర ఘట్టం. అయితే కొందరికి ప్రయత్నాలు చేసినా పెళ్లి విషయంలో నిరాశ ఎదురవుతుంది. దీనికి ప్రధాన కారణం జాతకంలో ఉన్న గ్రహ దోషాలు లేదా వివాహ కారక గ్రహాల బలహీనత అని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఏ రాశి వారికి వివాహం ఆలస్యమయ్యే అవకాశం ఉంది? దానికి గల కారణాలు ఏంటి? ఎలాంటి పరిహారాలు పాటించవచ్చు? ఇటువంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్రంలో గురువు, బృహస్పతి, శుక్రుడు మరియు 7వ స్థానం కళత్ర స్థానం వివాహానికి ప్రధాన కారకాలు. ఈ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నప్పుడు లేదా శని, రాహు, కేతువుల దృష్టి వాటిపై పడినప్పుడు వివాహ యోగం ఆలస్యమవుతుంది. వివాహం ఆలస్యమయ్యే 5 రాశులు ఇవే. జ్యోతిష్య గోచారం మరియు రాశి లక్షణాల ప్రకారం ఈ 5 రాశుల వారికి వివాహం ఆలస్యమయ్యే అవకాశం ఉంది. మొదటగా మేషరాశి. మేషరాశి వారికి వివాహం ఆలస్యం కావడానికి కారణం వారి తొందరపాటు స్వభావం మరియు అహంకారం. మేషరాశికి అధిపతి కుజుడు, అంగారకుడు. కుజుడి స్వభావం వేడి. వివాహ స్థానంలో ఉష్ణ స్వభావం ఉండటం వల్ల భాగస్వామిపై అధికారం చెలాయించాలని చూస్తారు. ఈ రాశి వారికి 7వ స్థానంలో వివాహ స్థానం శుక్రుడు, శని వంటి గ్రహాల బలహీన దృష్టి పడినప్పుడు వివాహం ఆలస్యం అవుతుంది. ఈ రాశి వారు తమకు నచ్చిన వ్యక్తి కోసం మొండిగా ఎదురు చూడటం, కోపాన్ని నియంత్రించుకోలేకపోవడం, భాగస్వామితో సర్దుకుపోవడానికి సిద్ధంగా లేకపోవడం ప్రధాన సమస్యలు. వీరికి త్వరగా పెళ్లి అవ్వాలంటే ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం, కోపాన్ని నియంత్రించుకోవడానికి ధ్యానం చేయడం మంచిది. రెండవది మిథున రాశి. మిథున రాశి వారికి వివాహం ఆలస్యం కావడానికి కారణం నిర్ణయాలు తీసుకోకపోవడం మరియు 2 మనస్తత్వాలు కలిగి ఉండటం. ఈ రాశి అధిపతి బుధుడు. బుధుడు చిన్న వయస్సును, తెలివితేటలను సూచిస్తాడు. వీరి జాతకంలో 7వ స్థానంలో శని ప్రభావం ఉంటే జీవిత భాగస్వామిని ఎంచుకోవడంలో ఎక్కువ సమయం తీసుకుంటారు. ఈ రాశి వారికి శుక్రుడు బలహీనంగా ఉన్నప్పుడు ఆకర్షణ ఉన్న నిబద్ధత కష్టమవుతుంది. వీరు ఒకరిని ఎంచుకున్న తర్వాత కూడా మరో వ్యక్తిని పోల్చి చూస్తూ సందిగ్ధంలో ఉంటారు. వీరి భాగస్వామ్య అంచనాలు తరచుగా మారుతూ ఉంటాయి. దీనివల్ల సరైన నిర్ణయం తీసుకోలేక వివాహం వాయిదా పడుతుంది. వీరికి త్వరగా పెళ్లి అవ్వాలంటే ప్రతి బుధవారం విష్ణు సహస్రనామం పఠించటం, తమ అభిప్రాయాలపై స్థిరంగా ఉండటానికి ప్రయత్నించటం ఉత్తమం. మూడవది కన్యారాశి. కన్యారాశి వారికి వివాహం ఆలస్యం కావడానికి కారణం వారి అధిక విశ్లేషణ స్వభావం మరియు పరిపూర్ణత కోసం వెతకటం. ఈ రాశి అధిపతి కూడా బుధుడే. వీరికి 7వ స్థానం మేనం, గురువు చేత పాలించబడుతుంది. 7వ స్థానంలో రాహువు, కేతువు వంటి ఛాయాగ్రహాల ప్రభావం ఉన్నప్పుడు భాగస్వామిలో లోపాలను అతిగా వెతకడం మొదలు పెడతారు. కన్యరాశి వారు తమ జీవిత భాగస్వామి ప్రతి విషయంలోనూ పరిపూర్ణంగా ఉండాలని ఆశిస్తారు. చిన్న చిన్న లోపాలను కూడా అంగీకరించరు. వివాహ బంధంలో భావోద్వేగాల కంటే వివేకానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల సంబంధాలు ముందుకు సాగవు. వీరికి త్వరగా పెళ్లి అవ్వాలంటే నిత్యం లక్ష్మీదేవిని పూజించటం, సర్దుకుపోయే స్వభావాన్ని పెంచుకోవటానికి ప్రయత్నించటం మంచిది. నాలుగవది మకర రాశి. మకర రాశి వారికి వివాహం ఆలస్యం కావడానికి కారణం వారి వృత్తిపరమైన లక్ష్యాలు మరియు బాధ్యతకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం. ఈ రాశి అధిపతి శనిదేవుడు. శని అనేది ఆలస్యానికి, కష్టానికి కారకుడు. శని ప్రభావం వల్ల ఏ పని అయినా ఆలస్యం జరుగుతుంది.